హాయ్ ఆల్, వెల్కమ్ టు వాణి రెడ్డి స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ వచ్చేసి ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వచ్చానండి. ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసిన ఎక్స్పీరియన్సెస్ నేనైతే మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. నార్మల్గా ఇప్పుడు బిజినెస్ చేసే వాళ్ళందరూ ఏ విధంగా బిజినెస్ చేయాలి అనుకుంటారండి. ఫస్ట్ మనకి ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి, మనము ఎలా బిజినెస్ చేస్తాం చెప్పండి. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది. లేదంటే దీనికి చదివే ఇంపార్టెంట్, ఏ ఎంసీఏనో చదివి ఉండాలి, లేదంటే ఎంబీఏ కంప్లీట్ చేసి ఉండాలి, ఇలా ఏం ఉండదు. మనము ఎంబీఏ ఎంసీఏ లేదా బీటెక్ వీటితో పని ఉండదండి. బిజినెస్ అనేది 10th స్టాండర్డ్ చదివిన వాళ్ళైనా చేయొచ్చు, 5th స్టాండర్డ్ చదువుకున్న వాళ్ళైనా చేయొచ్చు. అది మనకున్న ఎక్స్పీరియన్సెస్, మన సరౌండింగ్స్లో మన పెరిగిన వాతావరణము, ఇలా చాలా వాటిపైన అయితే డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇప్పుడు అది ఏ బిజినెస్ అయినా తీసుకోండి, ఒక్కటని నేను చెప్పట్లేదండి. ఇక్కడ డిఫరెంట్ బిజినెసెస్ ఉంటాయన్నమాట. మనకి డిఫరెంట్ బిజినెసెస్లో మనము ఏ విధంగా కంపేర్ చేసుకుంటాము అనేది ఇంపార్టెంట్. మీరు ఏ విధంగా, ఇప్పుడు ఒక బిజినెస్ ఉంది, ఇప్పుడు నేనైతే క్లాతింగ్ చేస్తున్నాను, బట్ మీరు ఏది చేయాలనుకుంటున్నారో నాకైతే ఐడియా లేదు బేసిక్గా. సో ఇప్పుడు మనము ఒక బట్టల బిజినెసే తీసుకున్నాము అంటే నేను బట్టల బిజినెస్ చేస్తున్నాను కాబట్టి దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్టల బిజినెస్ చేస్తే ఫస్ట్ మనకి ఏముండాలి? మార్కెటింగ్ ఉండాలి, సేల్స్ ఉండాలి, మార్కెటింగ్ ఎక్కడ చేసుకోవాలి అనేది ఐడియా ఉండాలి, స్పేస్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనము ఏదైనా సాధించగలం కదా. సో తర్వాత క్యాపిటల్ ఉండాలి. ఇప్పుడు క్యాపిటల్ కూడా ఎంత ఉండాలి? మార్కెటింగ్ అనేది ఎలా చేస్తాము? ఇప్పుడున్న సిచ్యుయేషన్లో చాలా టఫ్ ఉంది. మనకి అంత ఈజీ అయితే కాదు. ఏ విషయానికి వచ్చినా కూడా మార్కెట్ చాలా బయట మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కటి కూడా మార్కెట్ అనేది చాలా టఫ్గా నడుస్తుంది. ఈజీగా అయితే మనకేం వెళ్ళట్లేదు అన్నమాట. ఎక్కడైనా కంపేర్ చేసుకుంటే మీరు ఎవరో చేస్తున్నారు, వాళ్ళకి ఇంత ఇన్కమ్ వస్తుందంట, వీళ్ళకి ఇంత ఇన్కమ్ వస్తుందంట, వాళ్ళు ఎవరో చెప్పారు, వాళ్ళని ఎవరినో చూసాము, ఇలా ఎప్పుడూ చేయొద్దండి. ఫస్ట్ మనం చేసేది ఎవరో చెప్పారు అని, లేదు ఎవరో చెప్పేశారనేసి మీరు కూడా దాంట్లోకి దిగాలనుకోవద్దండి. ఫస్ట్ మీ ప్యాషన్, ప్రతి ఒక్కరు అనుకుంటారు ప్యాషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. నిజమే, ప్యాషన్ అనేది ఇంపార్టెంటే, కానీ ప్రతి ఒక్కరు క్లాతింగ్ మీదే కాదండి, ఇంకా డిఫరెంట్ మనకి చాలా ఐడియాస్ ఉంటాయి, చాలా ఉంటాయి, బిజినెసెస్ చాలా వస్తాయి అన్నమాట. ఒక్కటి కాదు, మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేదాకా మనకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ బిజినెస్సే కదా. మనం ప్రతిదీ ఏదైతే కొనుక్కుంటున్నామో అదంతా మనకి ఎవరో ఒకరు బిజినెస్ చేస్తేనే మనకు ఇంటి వరకు వస్తుంది. ఒక రైస్ ప్యాకెట్ తీసుకున్నా, ఒక ఆయిల్ ప్యాకెట్ తీసుకున్నా, లేదా ఒక జస్ట్ మ్యాచ్ బాక్స్ తీసుకున్నా, వాటర్ తీసుకున్నా, ఇలా ఎవరో ఒకరు బిజినెస్, ప్రతిదీ బిజినెస్సే కదా. వాళ్ళు బిజినెస్ చేస్తేనే మనకు కూడా ఇంటి వరకు వస్తుందన్నమాట. అలా చాలా బిజినెసెస్ ఉంటాయి. ఓన్లీ క్లాతింగ్ ఒక్కటే కాదు, క్లాతింగ్లో కూడా చాలా డిఫరెంట్ ఉంటాయి. మనం ఏం చేస్తాము అంటే మన చుట్టుపక్కల ఎవరో అమ్ముతున్నారని, లేదు పక్కన వాళ్ళు చెప్పారని, లేదు ముందర వాళ్ళకి ఇంత వస్తుంది అన్నారనేసి ఈజీగా అది చేయడానికి స్టార్ట్ చేస్తాం. అలా కాకోకుండా మనం ఓన్గా ఏం చేయగలం, ఓన్గా చేస్తే ఏదైనా సరే అది ఒకసారి చేసే ముందు థింక్ చేయండి. మీకు వర్కౌట్ అవుతుందా లేదా, మీరున్న ఏరియా ఎలా ఉంటుంది, మీరు దాని మార్కెట్ ఎలా చేసుకోగలరు, మీకు ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి. ఓకే, మీరు చేశారు, మీరు ఫస్ట్ ఒక 10 lakhs పెట్టారు, మళ్ళీ మీ దగ్గర ఎంత ఉండాలి? అట్లీస్ట్ ఒక 5 lakhs మీ దగ్గర స్పేర్గా ఉండాలి. బిజినెస్ చేసేటప్పుడు 10 lakhs ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారు అంటే ఇంక ఎక్స్ట్రా 5 lakhs ఉండాలి. ఎందుకంటే మీకు జరగకపోయినా మీరు మేనేజ్ చేసుకోగలగాలి దాన్ని. బిజినెస్ అనేదాన్ని ఒక 5 months 6 months 1 year మీ దగ్గర మీకు బిజినెస్ జరగకపోయినా కూడా రూమ్ రెంట్లు కట్టుకోవడానికో, లేదు మీ దగ్గర వర్కర్స్కి స్టాఫ్కి ఇవ్వడానికో, ఈ విధంగా మన దగ్గర ఎక్స్ట్రా అమౌంట్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఏరియా చూసుకోవాలి. ప్రతి ఒక్కరూ ఏం ఆలోచిస్తారు అంటే, యాక్చువల్గా క్లాతింగ్ బిజినెస్ చూస్తే కనుక క్లాతింగ్ బిజినెస్లో కొనుక్కునే వాళ్ళకంటే అమ్మే వాళ్ళే ఎక్కువ. కొల్లలుగా వీధిలో 10 మంది అదే బిజినెస్ అనమాట. ఇంకా వాళ్ళు ఎవరు సక్సెస్ అవుతారో, ఎవరు మధ్యలో వదిలేస్తారా అనేది పక్కకు పెడితే చేసే వాళ్ళే ఎక్కువ. ప్లస్ ప్రతి ఒక్కరికి ప్రైజెస్ తెలిసిన తర్వాత మన దగ్గరే కొనుక్కోవాలి అనే థాట్ వాళ్ళకి ఎందుకు వస్తుంది చెప్పండి? డిఫరెంట్, అసలు ప్రాఫిట్ కంటే మనం కష్టపడే దానికంటే ప్రాఫిటే తక్కువ వస్తుంటే మనం ఎలా బిజినెస్ చేస్తాం కదా. క్లాతింగ్లో మాత్రం ఇది కంపారిటివ్లీ హై కాంపిటీషన్ అండి, ప్రతి దాంతో కంపేర్ చేస్తే. ఎందుకంటే మాకు తెలుసు ఈజీగా వెళ్ళాం, అది తెచ్చేసుకున్నాం, మిగతా వాటి మీద మాకు ఐడియా లేదు, ఇదైతే ఈజీగా అయిపోతుంది అనేది మెయిన్గా క్లాతింగ్
ఎక్కువ చేస్తున్నారు. నెక్స్ట్ జ్యువెలరీ. ఇవి రెండు కాకోకుండా ఇంకా మార్కెట్లో చాలా ఉంటాయి. మార్కెట్ ఏం జరుగుతుంది, ఏం నడుస్తుంది, ఎలా చేయాలి అనేది అనాలిసిస్ చేసుకోండి. ఇప్పుడు మనం అనుకున్నట్టు క్యాపిటల్ ఉండాలి, ప్లస్ మనము పెట్టిన వెంటనే తీయకూడదు షాప్. 6 months 1 year వెయిట్ చేయాలి, జరుగుతుందా జరగదా ఏంటి పరిస్థితి అనేది. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ ఒకవేళ మనకు జరగకపోయినా మనము అది పెయిన్ని భరించేకి రెడీగా ఉండాలన్నమాట. ప్లస్ చాలామంది అనుకుంటారు జాబ్ కంటే మన ఓన్ కదా, మనము బిజినెస్ చేసేయచ్చు ఈజీగా ఏముంది అని. అది 100% రాంగ్ అండి. నీకు ఆఫీస్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే ఏదో మార్నింగ్ వెళ్తావు, ఈవినింగ్ వచ్చేస్తావు, సాటర్డే సండే ఆఫ్ ఉంటుంది, లేదు సండే ఆఫ్ ఉంటుంది. బిజినెస్ అన్నాక అలా ఏముండదు. నువ్వే రాజు, నువ్వే రాని నీ బిజినెస్కి. కానీ నువ్వు అక్కడ 8 hours కష్టపడితే ఇక్కడ డేకి 16 hours కష్టపడాలి. నువ్వు ఎప్పుడైతే 16 hours కష్టపడతారో నీ బిజినెస్ ఒక లెవెల్కి వెళ్ళాలన్నా హార్డ్ వర్క్, కన్సిస్టెన్సీ, తర్వాత పట్టు వదలకూడదు. ఇందులో అంతే కష్టం ఉంటుందండి చాలా. అసలు అంత ఈజీ అయితే కాదు బిజినెస్. మనం అనుకున్నంత సరేలే 1 గంట పడుకొని నిద్రపోయి నెక్స్ట్ చూద్దాము అనుకున్నట్లు కాదండి. ఇది 100% మనం కష్టపడితేనే మన బిజినెస్ని. సో మీ టీం కూడా బిల్డ్ చేసుకోండి. మీతో పాటు మీ టీం కూడా ఉండాలి, టీం కూడా కష్టపడాలి. సేమ్ టైం వాళ్ళకంటే కూడా మనమే ఎక్కువ కష్టపడాలి. అప్పుడే మీకు వర్కౌట్ అవుతుంది. అంత మార్కెట్లో అంత ఆషామాషిగా ఇప్పుడున్న సిచ్యుయేషన్లో అయితే లేదు. ప్రతిదీ కాంపిటీషన్, ప్రతిదీ కంపారిజన్, ప్రతిదీ ఎలా ఉంటుందంటే ఇంకా మనం చెప్పలేమన్నమాట. ఎందుకు అంటే ప్రతి వాళ్ళకి ఈజీగా ఆన్లైన్లో తెలిసిపోతుంది మార్కెట్ ఎలా నడుస్తుంది, ఏం జరుగుతుంది అని. కాబట్టి కంపారిటివ్లీ హై కాంపిటీషన్ ఉండేది క్లాతింగ్ బిజినెస్కే అండి, జ్యువెలరీ కూడా ఆర్టిఫిషియల్. సో అవి ఉంది కదా అని మనము ఏదో చేద్దాము, ఒక ట్రయల్స్ వేద్దాము, అయితే అవుతుంది పోతే. మన దగ్గర ఉన్న దాంట్లో ఫస్ట్ మనము నిలదొక్కోవడానికి చూసుకోవాలా, అన్నిటినీ బేర్ చేసుకోవాలా. ఒకసారి లాస్ వచ్చేసింది అనుకోండి, మళ్ళీ మనము ఎలా డెవలప్ అవ్వాలి చెప్పండి. మళ్ళీ మనకి జాబ్ అన్నా ఉండాలా. కాబట్టి ఏదైనా మీరు బిజినెస్ చేయాలి అనుకుంటే మీరు జాబ్లో ఉన్నప్పుడు ఫస్టే ఇది యాక్టివ్ ఇన్కమ్ కింద పెట్టుకోవద్దండి, ప్యాసివ్ ఇన్కమ్ కింద ట్రై చేయండి. ఒక 6 months 1 year మీకు వర్కౌట్ అవుతుంది ఇది అంటే. ప్లస్ ఈ బిజినెస్లో ఎలా అంటే డైలీ కొత్త స్టాక్ తీసుకురావాలి, న్యూ కలెక్షన్స్ తెస్తూ ఉండాలి. ఇప్పుడు ఈరోజు మీకు 10,000 20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ అది ఇంకొక కలెక్షన్కి పోయినప్పుడు ఆ 10,000 20,000 సరిపోదు మనకి. మళ్ళీ చేతి నుంచి ఒక 10,000 20,000 పెట్టి మనం తీసుకురావాల్సి వస్తుంది. ఇలా చాలా డిమాండ్ ఉంటుందన్నమాట మార్కెట్లో. ప్రతిదీ కూడా మనం మార్కెట్ని అనాలిసిస్ చేయాలి, మనకి బేసిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, గ్రౌండ్ వర్క్ చేయాలి. మెయిన్గా గ్రౌండ్ వర్క్ చేయాలండి, లేదంటే చాలా కష్టం. గ్రౌండ్ వర్క్ అనేది లేకపోతే అసలు మార్కెట్లో ఇప్పట్లో మనము అస్సలు నిలబడలేం. ఒక్కొక్కసారి మనము నిద్రలేని రాత్రులు కూడా ఎన్నో గడపాల్సి వస్తుంది. మన బిజినెస్ అనేసరికి నిద్రలేని రాత్రులు కూడా ఎన్నో ఫేస్ చేయాల్సి వస్తుంది. వాటికన్నిటికీ మనం ఫేస్ చేసేకి రెడీగా ఉన్నామా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎప్పుడు కూడా పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవద్దండి. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకుంటే ఏమవుతుంది అంటే మనమే చాలా ఫేస్ చేయాలి. వాళ్ళు ఎవరో హైప్ చేస్తారు, వాళ్ళు చెప్పిందంతా మనం నిజం అనుకుంటాం, కానీ 100% కాదండి. మనం ఏదైనా సరే మనం ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసిండేదే. ఇప్పుడు నేనున్నాను, నా బిజినెస్ నేను రన్ చేస్తున్నాను. ఇప్పుడు నేను పెట్టానని ఇంకొకరు పెడతారు, సో వాళ్ళకి ఎక్కడో తక్కువకి వస్తుంది, నాకు తక్కువకి రాదు. నేను 100 దాని మీద 200 పెట్టుకోవాలి. ఇప్పుడు వాళ్ళు తక్కువకి ఇస్తున్నారు, నువ్వెందుకు ఎక్కువకి ఇస్తున్నావు అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది. ప్లస్ వాళ్ళు ఇంట్లో నుంచి అమ్ముతున్నారు, నేను షాపో స్టాలో ఏదో పెట్టి ట్రై చేస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది, దాని మీద ఉన్న ఎక్స్పెన్సెస్ అంతా నేను దీని మీద వేసుకోవాలి. అలా అయితే మనకి వర్కౌట్ అవ్వవు. చాలా అంటే చాలా ఫేస్ చేయాలండి ప్రాబ్లమ్స్. బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, చాలా మీకు ఎంతో ఓపిక ఉండాలి. మార్కెట్లోకి వచ్చినాక ప్రతిదీ అర్థం చేసుకోగలగాలి. చదివే పని కాదు, చదువుతోనే పని కాదు, ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నమాట ఇక్కడ. అలా ఉంటేనే మనం ఏదైనా చేయగలము. లేదంటే వితౌట్ నాలెడ్జ్, వితౌట్ ఎనీథింగ్
జీరో అండి. ఇప్పుడున్న సిచ్యుయేషన్లో నన్ను అడిగితే ఒక్కొక్కసారి మనం ఏం చేయకుండా ఉన్న డబ్బులు దారిపోసుకోకుండా ఉండడమే కరెక్ట్ అనిపిస్తుంది. ప్రతిదీ మనం అనుకున్నట్లే జరగదు కదా. సో ఫస్ట్ మీరు ఏదైనా చెయ్యాలి అంటే మార్కెట్లో ఒక 10 వాటి గురించి డిస్కస్ చేసుకోండి, అనాలిసిస్ చేయండి. దానికి కావాల్సిన మ్యాప్ అంతా ఒకటి ఫస్ట్ రెడీ చేసుకోండి. ఐటమ్కి గ్రౌండ్ వర్క్ చేయండి. ఎవరో పెట్టారు ఎవరో చెప్పారని మాత్రం దయచేసి వెళ్ళకండి. ప్రతి వాళ్ళు చెప్పినవి వర్కౌట్ అవ్వవు. మీ ఎక్స్పీరియన్స్ తోటి మీకేం నాలెడ్జ్ ఉందో దానికంటే ఇప్పుడు మీరు అనుకున్న దానికంటే బెటర్గా మీరు వర్క్ చేయాలి. ఇలా డిపెండెన్సీ పెట్టుకోకండి. ఇలా చాలా ఉంటాయండి. ఇవి ఏవైనా చేయగలము అనుకున్న వాళ్ళు మాత్రమే బిజినెస్లోకి ఎంటర్ అవ్వండి. లేదంటే ఎవరు పడితే వాళ్ళు ఎంటర్ అయిపోయి ఏమీ తెలియకుండా లాస్ అయిపోయి తర్వాత బాధపడకండి. మీరు ఒక్కరు బాధపడడం వల్ల ఫ్యామిలీ అంతా కూడా తర్వాత సఫర్ అవుతుందన్నమాట. జస్ట్ బిజినెస్ అనేది ఫస్ట్ ప్యాసివ్ ఇన్కమ్గానే పెట్టుకోండి. నెక్స్ట్ ఆప్షన్ చూసుకోండి. మన వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.